హాయ్ అందరికీ నమస్కారం. ఇవి కొర్రలు అంటే ఫాక్స్ టైల్ మిల్లెట్. ఈ మిల్లెట్తో పులిహోర చేశాను ఈరోజు నేను. మరీ ఎక్కువగా నీళ్లు పోయకుండా మిల్లెట్స్ మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పూసుకొని ఫింగర్తో ఒక్కసారి అలా కడిగేసేయాలి. ఇక వీటిని ఖచ్చితంగా 8 లేదా 10 గంటలు నానబెట్టుకోవాలి. మిల్లెట్తో పులిహోర చేయాలి అంటే ముందుగా అన్నం వండుకోవాలి కదా. దానికోసం కొలతలు: 1 కప్పు మిల్లెట్కి 2.5 కప్పుల నీళ్లు అవసరం పడతాయి. ఈ అన్నం వండుకోవడానికి ముందుగా నీళ్లు మసలు పెట్టుకోవాలి. మిల్లెట్ని నానబెట్టిన నీళ్లు మరియు కొలతకి సరిపడేంత నీళ్ళన్నీ చూసుకొని వేసుకోవాలి పాత్రలోకి. ఇలా నీళ్లు మసిలిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె, మీరు కావాలనుకుంటే నెయ్యి లేదా మరేదైనా నూనె వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కొర్రల్ని మసులుతున్న నీళ్ళలోకి వేసుకోవాలి. అంతే, మనం వరి బియ్యం వండుకున్నట్టు వండుకోవడమే. ఇక ఈ పులిహోర కోసం నేను ఒక తోతాపురికాయ, మరొక పుల్లని మామిడికాయ, ఇది చూడడానికి పండులాగా కనిపిస్తుంది కానీ పుల్లగా ఉంది, తురిమే ప్రయత్నంలో జ్యూస్ లాగా అయిపోయినా సరే దీన్ని పులిహోరలోకి వాడేసుకున్నాను. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ కనుక వాచ్ చేస్తూ ఉంటే ఇదివరకు కూడా ఒకసారి ఇలాంటి పని చేశాను, అప్పుడు బాగా కుదిరింది కాబట్టి ఈసారి జంకలేదు. మన కొర్రల అన్నం సిద్ధమైపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే కాకుండా మూత పెట్టుకొని మరొక పావు గంట లేదా అరగంట తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఈ అన్నంని చల్లారబెట్టేటప్పుడు గమనించండి, అన్నం మరింతగా విప్పుకొని ఉంది. అందుకోసమే వెంటనే కాకుండా 15 లేదా 20 నిమిషాలు అంతకంటే ఎక్కువ ఆగి చల్లారబెట్టుకోవాల్సి ఉంటుంది. పులిహోర పోపు కోసం పల్లీలు, శనగపప్పు. ఇలా పప్పు పెట్టేటప్పుడు చిత్తం అంతా పని మీదే ఉన్నా సరే ఎందుకో తెలియదు మిస్ అయ్యాను. మెంతి పొడి, మునగాకు పొడి 2 కూడా. మీకు పులిహోర పప్పులో జీలకర్ర వేసే అలవాటు ఉందా? ఇలా అడగడానికి కారణం ఉంది. నా ఫ్రెండ్స్ కొంతమంది నా వీడియోస్ చూసినప్పుడు పులిహోర పప్పులో జీలకర్ర వేయలేదు అని అడిగారు. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, అలా వేసుకుంటారా అని. మంచిదే కదా, అలా వేయడం వల్ల డైజెషన్కి పనికి వస్తుంది అని అనిపించినా ఎప్పుడూ ఏదోలాగా మిస్ అవుతూ ఉన్నాను. చల్లారబెట్టుకున్న మిల్లెట్ అన్నంలోకి పోపులు వేసి మామిడికాయ తురుము అలాగే మామిడికాయ గుజ్జు 2 కూడా వేసి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవడమే. అంతే, మన మామిడికాయ పులిహోర, మిల్లెట్తో చేసిన మామిడికాయ పులిహోర రెడీ. ఇప్పుడు చెప్పండి, చూస్తుంటే టెంప్టింగ్గా ఉందా లేదా? ఉంది కదా. అందుకోసమే ఆలస్యం చేయకుండా మిల్లెట్తో ఆహారం అలవాటు చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.